మళ్ళీ ఇవాళన్నీ తిట్ల పురాణం అందుకున్నాడు నల్గొండల. నాకు తిట్టరాదు అయింది, తిట్టమంటే రేపు పొద్దుగా తింటా నేను కూడా. ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షాలను తిట్టి కాలం వెళ్ళబుచ్చడవు. ఇది పద్ధతి అవుతుందా? ప్రతిపక్షాలను తిట్టడం కాదు కదా పరిపాలన అంటే. ప్రభుత్వంలో పాలకుడిగా ఉన్నటువంటి వాడు ప్రతిపక్షాలను తిడుతూ కాలం వెళ్ళబుచ్చడం కాదు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం ప్రభుత్వం యొక్క బాధ్యత. నువ్వు నీ 6 గ్యారెంటీల సంగతి చెప్పు, ప్రజలకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడు. కానీ రేవంత్ రెడ్డి చేసిందేం లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు 4,000 పెన్షన్ వచ్చిందా? రాలేదు. అక్క చెల్లెలకు 2,500 వచ్చిందా? రాలేదు. 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? రైతులకు 17,000 రైతు బంధు వచ్చిందా? ఏది రాలే. అందుకే దాని గురించి మాట్లాడడం చేతగాక హరీష్ రావు పొడుగున్నాడు, మా జగదీష్ రెడ్డి గారు పొట్టిగా ఉన్నారు. మేము పొడుగుంటేంది పొట్టిగుంటేంది, మేము మా పనితనంలో మేము పొడుగున్నాం. మా ప్రజలకు సేవ చేయడంలో, కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు అందుబాటులో ఉండడంలో పొడుగున్నాం తప్ప నీలాగా సంకుచిత మనస్తత్వము, కుంచిత మనస్తత్వం లేదు. మరి నీ మనసు పొట్టిగా ఉంది, నీ ఆలోచన పొట్టిగా ఉంది, నీ బుద్ధి పొట్టిగా ఉంది, నువ్వు పొట్టిగా ఉన్నావు. నువ్వేం మాట్లాడుతున్నావు? నల్గొండ నువ్వు ఏం చేసినావు చెప్పు. నీ 6 గ్యారెంటీలు అమలు చేసినవా లేదా చెప్పు చేతనైతే. దాని గురించి మాట్లాడు. బీఆర్ఎస్ ని తిట్టుడు, కేసీఆర్ ను తిట్టుడు, లేకపోతే హరీష్ రావు తిట్టుడో, కేటీఆర్ ను తిట్టుడో. అంటే ఒక్కటి మాత్రం అర్థమవుతుంది, నువ్వు ఏ మీటింగ్ పోయినా, ఏడికి పోయినా బీఆర్ఎస్ ని తిట్టకుండా ఉంటలేవంటే నీకు ఎంత భయం ఉన్నట్టు. బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ నిద్ర కూడా కలవరిస్తున్నావు నువ్వు. కేసీఆర్ ను నిద్ర కూడా కలవరిస్తున్నావు. మైకు పడితే కేసీఆర్ యాదికొత్తుడు, మైకు పడితే నీకు బీఆర్ఎస్ హరీష్ రావు యాదికొత్తుండు. అంటే ఏంటన్నట్టు బీఆర్ఎస్ చాలా బలంగా ఉన్నది అనే భయం నీకు పట్టుకున్నది. నువ్వే చెప్పకుండానే చెప్తున్నావు మళ్ళా బీఆర్ఎస్ అధికారంలో రాబోతుంది. ఎందుకు పొద్దుగాలేస్తే బీఆర్ఎస్ తిడుతున్నావు? నువ్వు తప్పులు చేసినావు, ప్రజలంతా కేసీఆర్ వైపు చూస్తున్నారు. ఈ స్కాముల ప్రభుత్వం కాదు, మాకు మళ్ళా స్కీముల కేసీఆర్ రావాలి అని ప్రజలు అంటా ఉన్నారు. అందుకే నీకు భయం పట్టుకొని ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ ని తిట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. అంటే నీ తిట్లలోనే అర్థమైంది బీఆర్ఎస్ ఎంత బలమైన రాజకీయ శక్తి అనేటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైతా ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి నేను బీఆర్ఎస్ ను ఉప్పు పాత్ర వేసిన అంటుండు. మరి కాంగ్రెస్ ని ఏం చేసిండ్రు ప్రజలు? దేశంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలే నీ కాంగ్రెస్. తమిళనాడులో ఒక్క ఎంపీ గెలిచే పరిస్థితి లేదు, ఉత్తరప్రదేశ్ లో ఒక ఎంపీ గెలిచే పరిస్థితి లేదు, చాలా రాష్ట్రాల్లో ఒక ఎంపీ గెలవలు, ఒక ఎమ్మెల్యే గెలవని రాష్ట్రాలు ఉన్నాయి. ఇలా ఉప్పు పాత్ర వేసినా ఎవడు మాట్లాడతాడు? అహంకారం నెత్తికెక్కినోడు మాట్లాడతాడు, కళ్ళు నెత్తికెక్కినోడు మాట్లాడతాడు. ఎప్పుడైనా ఎవడో ఉప్పు పాత్ర వేయడు. ఎవరికైతే అధికారం మదం కళ్ళకు నెత్తికెక్కుతాయో, అధికార మదంతో ఎవడైతే మాట్లాడుతున్నాడో, అహంకారం ఎవరికైతే నెత్తికెక్కిందో ప్రజలు వాళ్ళకు ఉప్పు పాత్ర వేస్తారు. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఇవాళ నీకు అధికారం మదంతో మాట్లాడుతున్నావు, అహంకారంతో మాట్లాడుతున్నావు, తప్పకుండా ప్రజలు నీకు ఉప్పు పాత్ర వేస్తారు. జాగ్రత్త బిడ్డ, రోజు లెక్క పెట్టుకో అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఏందా చిన్న మాటలు ఏంటి?